ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకున్నామండి. మరి ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మరి ఆయన భూగర్భంలో 3 దినాలు ఉండి ఆయన మరలా లేచి గలిలయ ప్రాంతానికి అక్కడ వెళ్ళాడు అనమాట అండి. మరి యోనా ఎలాగైతే చేప కడుపులో 3 దినాలు ఎలాగైతే ఉన్నాడో, మరి యేసుప్రభు వారు కూడా 3 దినాలు కూడా భూగర్భంలోనే ఉన్నాడు. మరలా పునరుత్థానుడై మహిమా శరీరంతో మరి ఆయన శక్తి వలన మరలా తిరిగి లేచి భూలోకమును జయించి పరలోకమునకు స్వాధీనం పరచుకోవడానికి మరలా పరలోకమునకు ఆయన వెళ్ళాడనమాట అండి. మరి మనము కూడా వాటి నిరీక్షణ కలిగి ఆయనతో పాటు మనము కూడా ఏదో ఒక రోజు మనము కూడా పరలోకమునకు వెళ్ళాలి అన్న ఒక నిరీక్షణ, ఒక ఆశ, ఒక పట్టుదల కలిగి ఉందామండి. మరి ఈ భూమి మీద ఉండగానే మనము అవన్నీ కూడా నెరవేర్పు అనేది కలగాలని మనం కోరుకుందాం అనమాట అండి. మరి ఎప్పుడు కూడా మనము ఇహలోక సంబంధమైనది కాకుండా పర సంబంధమైన దాని మీద మనసు పట్టాలన్నమాట అండి. అలా మనం మనసు పెట్టి ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనమాట అండి. మరి ఆయన లేచి ఉన్నాడు 3 దినాలు కూడా భూగర్భంలో ఉన్న మరలా తిరిగి లేచాడు అనమాట అండి. మరి పునరుత్థాన శక్తితో మరి ఆ యెహోవా దేవుడు మరి లేపబడ్డాడు అనమాట అండి. మరి తిరిగి లేచి ఆయన పరలోకమునకు మరి తోడుకొని పోయాడు అనమాట అండి. మరి ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి మీరు కూడా ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు కూడా అంచెలంచెలుగా చూడగలరు అనమాట అండి. మరి దేవుడు ఆశీర్వాదాలు ఒకసారి విప్పబడతాయండి, అవి ఎప్పటికీ ఆగవండి. అలా పొందుకుంటానే ఉంటాను అనమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం ఈ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్పు కలగాలని కోరుకుంటూ బాగుంది. గాడ్ బ్లెస్ యూ.